అతి చిన్న వచనం, ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మ చేత నీ ఆత్మ మండించబడింది. బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం. ఈ 66 పుస్తకాల్లో, అటు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అతి చిన్న వచనం ఏదయ్యా అంటే ఇదే. కానీ ఈ చిన్న వచనం విప్లవాత్మకమైన సందేశాన్ని ఇస్తుంది. ఏంటి ఆ వచనం? ఆత్మను ఆర్పకుడి. నా ప్రభు బిడ్డలారా, మనం చనిపోయే ఆఖరి ఆ రోజు వరకు మనం మండుతూ దేవునిలో ప్రకాశించాలంటే ఏం చేయాలి? ఎన్నడూ ఆత్మలో చల్లారిపోకుండా, భక్తిలో బలహీనులు కాకుండా, మహిమతోనే మనం ముగింపు ఉండాలంటే ఎలా మనం బ్రతికితే మన ఆత్మ దేవుని సన్నిధిలో మండుతుంది? ఒక 5 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదట, ఈ భక్తి జీవితంలో నిన్ను నన్ను ప్రభు కొరకు మండించేది దేవుని సన్నిధి. నేను అంటాను, నిన్ను మండించే దేవుని సన్నిధికి ఎన్నడూ నీ బ్రతుకులో దూరం కాకు. నాతో కలిసి మాట చెప్పండి. నిన్ను మండించే దేవుని సన్నిధికి ఎన్నడూ దూరం కాకు. మనలను మండించే స్థలం ఏది? సినిమా హాల్ మనలను మండిస్తుందా? పబ్లిక్ పార్క్ మనలను మండిస్తుందా? చెప్పండి. ట్యాంక్ బండ్ మనలను మండిస్తుందా? మీరు చదువుకునేటువంటి కాలేజీ విద్యా స్థలాలు మండిస్తాయా? ఉద్యోగ స్థలాలు మండిస్తాయా? ఈ ప్రపంచంలో ఒక విశ్వాసిని మండించే ఏకైక స్థలం అది దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సమూయేలు 2వ గ్రంథం భక్తుడైన దావీదు దేవుని సన్నిధి యొక్క విలువ ఎరిగి దేవుని సన్నిధిని కూర్చో చక్కటి మాట అంటాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. మరోసారి ఏమని రాసింది? పెద్దగా చెప్పండి అమ్మా. హరే ఉపవాస ప్రార్థన ఇంకా ప్రారంభం కాకుండానే ఉపవాసం ఉన్న గొంతుల్లాగా చెప్తూ ఉంటారు. పెద్దగా చెప్పండి. ఆయన సన్నిధి కాంతిలో నుండి ఏ కణాలు పుట్టాయట? ఏ వ్యక్తి అయితే పదే దేవుని సన్నిధిలో బ్రతుకుతాడో వాడు ఆ తరానికి నిప్పు కణంలాగా మార్చబడతాడు. ఒక మనిషిని నిప్పు కణంలాగా నిలవబెట్టేది, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు మండుతూ మండే జ్యోతిగా ఒక వ్యక్తిని నిలవబెట్టేది దేవుని సన్నిధి.